హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్ట్వి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పునుగులండి. సో మనం ఈ పునుగులు అనేవి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పెరుగు కానీ వంట సోడా కానీ యూజ్ చేయకుండానే చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకైనా వేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కాకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. అచ్చం బయట కొన్నట్లే ఉంటాయి. మరి ఈ చెల్ల పునుగులు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. సో ఈ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం అయితే ఇక్కడ తీసుకున్నానండి. నేనైతే ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసి తగినన్ని వాటర్ వేసుకొని ఒక 2 గంటలు నానబెడితే సరిపోతుంది. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా బియ్యం అయితే నానిపోయాయి కదా, ఈ మాత్రం నానితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కడిగేసుకొని ఈ బియ్యం అంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. అంటే బౌల్లోకి ఏం వేసుకోకుండా ఇందులోనే 2 బంగాళదుంపలు, ఈ మీడియం సైజ్ బంగాళదుంపలు ఆల్రెడీ నేను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇందులోకి ఇలా స్మాష్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పలచగా ఉండకూడదు. సో ఇలా ఉంటే మనకి పునుగులు వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ ఉంటే కొత్తిమీర, కరివేపాకు వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు అవైలబుల్ లేవు, అందుకే నేను యాడ్ చేయలేదండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. సో ఇలా పైకి పొంగుతూ వచ్చాయి కదా, సో మనకి ఆయిల్ అనేది హీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని ఇలా పునుగులాగా వేసేసుకోవడం. కడాయిలో పట్టేమైన పునుగులన్నీ కూడా వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని 2 వైపులా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి వేసిన వెంటనే కలపకుండా అవి చక్కగా పైకి పొంగుతాయి కదా, తర్వాత మనం 2 వైపులా కలుపుకుంటూ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే సేమ్ మిగిలిన పిండి అంతా కూడా పునుగులైనవి వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే అండి. మీకు నచ్చిన చట్నీతోటి మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటా చట్నీ, పల్లీ చట్నీ రెండింటితో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు చూసారు కదండి, మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మరి ఇంతవరకు వీడియో చూసారు కదండి, వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.